ముందుకు సాగుతారు. తండ్రి, ఈ సమయం బట్టి ఎంతో వందనాలు తండ్రి. ఈ వేదికని స్థాపించిన ఇద్దరు బిషప్స్ తండ్రి, బిషప్ సింగం గారు, బిషప్ భాస్కర్ గారు, వాళ్ళకి మీరు ఇచ్చిన దర్శనం బట్టి ఎంతో వందనాలు తండ్రి. ఈ వేదికని స్థాపించడమే కాదు, ఎంతో కృషితో తండ్రి ఈ వేదికని వాళ్ళు ముందుకు తీసుకొని వెళ్తున్నారు. ఇద్దరు బిషప్స్ ని కూడా దీవించండి, ఆశీర్వదించండి. ఎందుకంటే ఈ వేదిక చేత సార్వత్రిక సంఘం మేలు పొందుతుంది. నేను కూడా తండ్రి అనేక సార్లు ఈ వేదిక మీద వచ్చి ఉపదేశిస్తూ వాక్యం నేను కూడా ఆశీర్వదించబడుతున్నాను. ఈ దినం తండ్రి వేదిక మీద వచ్చిన ప్రతి సేవకుడు సేవకురాలని, ప్రతి క్రైస్తవుడు క్రైస్తవరాలని మీ చేతులు అప్పచెప్తున్నాం. వాళ్ళు ఈ సమయంలో వేరేదో పనులు చేసుకొని ఉండొచ్చు, కానీ మీ మీద ఉన్న ప్రేమ బట్టి మిమ్మల్ని ఆరాధించుటకు, మీ పిల్లలతో సహవాసం చేయుటకు, ఈ గొప్ప విజ్ఞాపన ప్రార్థన పరిచర్యలో పాల్గొనుటకు ఎంతో సాత్వికంతో లేఖన పరంగా మేము ఆత్మికంగా బలపరచబడాలని ఎంతో మంచి ఉద్దేశములతో వాళ్ళు వచ్చి ఉన్నారు. అందరిని కూడా మీరు తృప్తిపరిచే దేవుడై ఉన్నారు, ఆశీర్వదించే దేవుడై ఉన్నారు. అలాగే తండ్రి దీవించే దేవుడై ఉన్నారు. ఈ సమయంలో నిష్ప్రయోజకమైన మీ దీన దాసుని నించోబెట్టి మీ మహిమార్థమై వాడుకుంటున్నారు తండ్రి. దాన్ని బట్టి నేను మిమ్మల్ని స్తుతిస్తున్నాను. ఈ దినం ఈ వేళ ఈ పూట మీరు మా కొరకు ఏర్పరచుకున్న ఆత్మిక పాఠములు మా విశ్వాస నేతను రేపు బయలుపరుస్తారని నమ్ముచు ఈ వినపములు మేము యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో పెట్టుకుంటున్నాం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అయితే మొదటిగా చిన్న జనరల్ విషయం చెప్పేసి నేను ముందుకు వెళ్తానండి. నేను ప్రతిసారి ఈ జనరల్ టాపిక్ తోనే స్టార్ట్ చేస్తాను. అదేమనగా, దేవుడు మనకు అప్పచెప్పిన అన్నిటికంటే ప్రాముఖ్యమైన పరిచర్య ఏంటంటే ఆయనను ఆరాధించే పరిచర్య. వేరే ముఖ్యమైన పరిచర్యలు కూడా ఉన్నాయి. సువార్త బోధించే పరిచర్య, ఆత్మల్ని రక్షించే పరిచర్య, ప్రవచించే పరిచర్య, స్వస్థపరిచే పరిచర్య, ఇవన్నీ కూడా ఉన్నాయి. కానీ అన్నిటికంటే శ్రేష్టమైనది ఆయనను ఆరాధించే పరిచర్య అని మనం దేన్ని బట్టి చెప్పగలుగుతున్నామంటే, వేరే అన్ని పరిచర్యలు ఈ లోకంకి నిమిత్తమైన పరిచర్యలు. ఏమన్నా ఒక పరిచర్య ఈ లోకంలో ప్రారంభమై పరలోకంలో కూడా కొనసాగుతుందంటే అది ఆయనను ఆరాధించే పరిచర్య. సింపుల్, ఒక ప్రశ్న అడుగుతాను. పరలోకంకి వెళ్ళిన తర్వాత అక్కడ ఏమన్నా స్వస్థపరిచే పరిచర్య ఉంటుందా అండి? ఎవరైనా రోగిలు ఉంటారా? ఉండరు. ప్రైజ్ ది లార్డ్. అలాగే పరలోకం చేరిన తర్వాత అక్కడ ఏమైనా సువార్త పరిచర్య ఉంటుందా? ఎవరైనా పాపులు ఉంటారా రక్షించుటకు? ఉండరు. సో మన సమయం అంతా కూడా ఆయనను ఆరాధించడంలోనే మనం గడపబోతున్నాం. అందుకే ఆరాధనకు మించిన పరిచర్య వేరే ఏదీ లేదు. ఎందుకంటే అది శాశ్వతమైన పరిచర్య. అయితే దేవుణ్ణి ఆరాధించే విషయంలో దేవుడు మన జీవితంలో కుమ్మరించిన దీవెనలు బట్టి ఆయనను ఆరాధించడం మంచిదే. కానీ అన్నిటికంటే శ్రేష్టమైన ఆరాధన ఏమై ఉన్నదంటే, మన దేవుడు ఏమై ఉన్నాడో దాన్ని బట్టి ఆయనను ఆరాధించడం మనము నేర్చుకోవాలి. అప్పుడప్పుడు దీవెనలు మన చుట్టూ కనిపిస్తాయి, అప్పుడప్పుడు దీవెనలు మన చుట్టూ కనిపించకుండా కూడా ఉంటాయి. అయినా సరే ఆయన మంచితనం మారదు, ఆయన శక్తి మారదు, ఆయన జ్ఞానం కూడా మారదు. ఇప్పుడు ఇద్దరు గురించి నేను చెప్తాను, వాళ్ళ పేర్లు నేను చెప్పట్లేదు, మీరే నాకు చెప్పాలి. కొరడా దెబ్బలు తిన్నారు, సంఖ్యలతో బంధింపబడారు, చెరలో వేయబడారు, కానీ ఆ సమయంలో కూడా దేవుని ఆరాధిస్తున్నారు. ఎవరి గురించి మాట్లాడుతున్నామమ్మా? పౌలు, శీల. ఎందుకంటే పరిస్థితులు అనుకూలంగా లేకపోయినా సరే దేవుని మంచితనం మారదు అనే సత్యము, ఆ సత్యం మీద వాళ్ళ విశ్వాసంని వాళ్ళు కట్టుకున్నారు కాబట్టి వాళ్ళు నిలకడగా ఉన్నారు. అన్ని కూడా మన మంచి కొరకే జరుగుతున్నది. దేవుడు ఇది అనుమతించాడంటే మన మంచి కొరకే, సంఘం విస్తరణ కొరకే అని జ్ఞాపకం పెట్టుకొని ఆ భయంకరమైన పరిస్థితిలో కూడా దేవుని ఆరాధిస్తున్నారు. మనం చూస్తే దాని తర్వాత జస్ట్ 5 వచనాలు దాటి వెళ్తే అక్కడ ఉన్న జైలు అధికారి మారు మనసు పొందుతున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఒకసారి ఆలోచించండి, పౌలు, శీల ఎటువంటి భయంకరమైన పరిస్థితిలో దేవుని ఆరాధించకుండా ఉంటే, జైలు లో ఒక చిన్న భూకంపం వచ్చి ఇంకా తలుపులు తీయబడి వాళ్ళు పారిపోయే అవకాశం దొరికినప్పుడు పారిపోకుండా వాళ్ళ సాక్ష్యాన్ని కాపాడుకోకుండా ఉంటే ఆ జైలు అధికారి ఆత్మ రక్షింపబడేదా? అడుగుతున్నా మిమ్మల్ని. లేదు సార్, లేదు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. సో అటువంటి పరిస్థితుల్లో కూడా వాళ్ళు దేవుని ఆరాధించి నిజాయితీ కలిగి ఉన్న క్రైస్తవులై ఉన్నారు. కాబట్టి ఒక జైలు అధికారి వాళ్ళ సాక్ష్యం చూసి ప్రభు వైపు ఆకర్షింపబడుతున్నాడు. అందుకే ఆ సమయంలో పౌలు, శీల సువార్త బోధించలేదు, సాక్ష్యం పంచుకోలేదు, ఇంకా ఆల్టర్ కాల్ కూడా ఇవ్వలేదు. కానీ వాళ్ళ ప్రవర్తన ఆ జైలు అధికారిని ప్రభు వైపు ఆకర్షిస్తున్నది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. సో దేవుడు ఏమై ఉన్నాడో దాన్ని బట్టి ఆయనను ఆరాధించడం మనం నేర్చుకోవాలి. చక్కని
ప్రార్థన చేశారు ఈరోజు శామ్యూల్ పరంజ్యోతి గారు. దేవుడు సింహాసనం ఆసీనుడై ఉన్నాడు. ఏ పార్టీ అన్నా రానియండి, మన దేవుడికి ఇవ్వబడిన అనేక పేర్లు. హీబ్రీ భాషలో ఒక పేరు ఏముందంటే అదోనాయ్ దేవుడు. అదోనాయ్ దేవుడు అంటే సింహాసనం ఆసీనుడై లోకంని పరిపాలించే దేవుడై ఉన్నాడు. ఒకసారి ఆ వాక్య భాగం కూడా చదువుపించేసి నేను ముందుకు వెళ్తాను. ఎక్కడ మొదటిసారి ఆ అదోనాయ్ దేవుడు అనే మాట హీబ్రీ భాషలో ఎక్కడ రాయబడి ఉందో అది కూడా నేను చదువుపిస్తున్నానండి. 6వ అధ్యాయం యెషయా గ్రంథం 1వ వచనం చదవండి మనోహర్ గారు. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 1వ వచనం. రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున అత్యున్నత సింహాసనమందు ప్రభు ఆసీనుడై ఉండగా నేను చూచి తిని. థ్యాంక్ యూ. లేఖనంలో ప్రతి మాట రాయబడి ఉన్నదంటే దాని వెనకాల కారణం లేకుండా దేవుడు రాపించలేదు. దేవుడు సింహాసనం ఆసీనుడై నేను చూచి తిని అని లేదు అక్కడ. ఉజ్జియా రాజు చనిపోయిన సంవత్సరమున దేవుడు సింహాసనం ఆసీనుడై ఉండుట నేను చూచి తిని. అది ఉంది యెషయా గ్రంథం 6వ అధ్యాయం 1వ వచనంలో. ఇప్పుడు చూడండి, ఎప్పుడన్నా మంచి నాయకులు చనిపోతే ప్రజల హృదయంలో కలవరం పుడుతుంది, చింత కలుగుతుంది. అరే రాబోయే దినంలో ఏం జరుగుతుంది అని. ఉజ్జియా రాజు చాలా వరకు మంచి రాజు. యూదియా ప్రాంతంకి ఆయన రాజు అయి ఉన్నాడు. ఆయన పరిపాలనలో ఇజ్రాయేలీలు వర్ధిల్లారు ఆర్థికంగా. శత్రులకి యూదా రాజ్యంకి విరోధంగా యుద్ధం చేయటకు ధైర్యం చాలేటిది కాదు. సో నేను ఒక సింపుల్ ప్రశ్న అడుగుతున్నాను. ఆంధ్రప్రదేశ్ ఇంకా విభాగించబడలేదు. ఆ సమయంలో వైఎస్ఆర్ గారు చనిపోయినప్పుడు కొంచెం మంది క్రైస్తవులు అని చెప్పుకునే వాళ్ళు, ఆయనను ఫాలో చేసేవాళ్ళు ఆత్మహత్య చేసుకున్నారా లేదా? చేసుకున్నారు సార్. వెరీ సాడ్. ఎందుకంటే అయ్యో ఈ నాయకుడు లేకుండా మేము ఫ్యూచర్ గురించి ఆలోచించలేము. మా ఫ్యూచర్ ఎలా ఉంటుందో, రాబోయే దినములు ఎలా ఉంటాయో, ఈయన లేకుండా ఉంటే అంత చీకటి అని వాళ్ళు నిరాశ పడిపోయి కొంచెం మంది సూసైడ్ చేసుకున్నారు. కానీ 6వ అధ్యాయం 1వ వచనంలో మనం చదువుకుంటున్నాము. దేవుడు ఒక సందేశం ఇస్తున్నాడు యెషయా ప్రవక్తకి. అరే మంచి రాజులు వస్తారు పోతారు, కానీ మీ గురించి చింతించే రాజు సదాకాలం సింహాసనం ఆసీనుడై ఉన్నాడు, మీ గురించి ఉన్నాడు అని అంటున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆర్ యు ఆల్ విత్ మీ? సో ఏ పార్టీ సెంట్రల్ గవర్నమెంట్ ఫామ్ చేసినా సరే మన దేవుడు సింహాసనం ఆసీనుడై ఉన్నాడు. దేని గురించి భయపడవసరం లేదు, అన్నీ ఆయన స్వాధీనంలో ఉంది. అయితే పోయిన వారము నేను ఒక మాట చెప్పానండి, మీతో పంచుకున్నాను, జ్ఞాపకం పెట్టుకోండి. అదేమనగా దేవుడు ఏమై ఉన్నాడో దాన్ని బట్టి ఆయనను ఆరాధించడం మనం నేర్చుకోవాలి. ఆయనలో ఉన్న మంచి గుణముల బట్టి ఆయనను ఆరాధించడం మనం నేర్చుకోవాలి. ఆయన సర్వజ్ఞాని అయి ఉన్నాడు కాబట్టి ఆయన సందర్భం తగ్గట్టు మాట్లాడే ప్రభు అయి ఉన్నాడు. గలిలియా సముద్రం పక్కన ఇంకా శిష్యులు కాలేదు, ఆంద్రియా, పేతురు, యోహాను, యాకోబు. వాళ్ళ చేతిలో చేపలు పట్టే వలలు ఉన్నాయి. ఆ సమయంలో వచ్చి ఆయన పలికిన మాటలు ఏంటంటే, మిమ్మల్ని నేను మనుషులు పట్టే జాలులుగా చేస్తాను. చూడండి, వెంటనే అర్థమయ్యే మాటలు. నెక్స్ట్, యాకోబు బావి పక్కన మధ్యాహ్నం వేళ దాహంతో వచ్చిన సమరయ స్త్రీతో పలికిన మాటలు, అమ్మా నేను నీకు జీవజలం ఇచ్చుటకు సిద్ధంగా ఉన్నాను. సందర్భం తగ్గట్టు ప్రభువారు మాట్లాడతారు. అలాగే నేను వాక్య భాగం చదివిస్తున్నాను. లూకాసు వార్త 13వ అధ్యాయము మొదటి 3 వచనాలు నేను ఆల్రెడీ చదివించానండి, మరి గుర్తు చేస్తున్నాను అంతే. కొంచెం మంది గలీలీయులని పొంతి పిలాతు చంపివేసేసాడంట. అది హాట్ న్యూస్, ఫ్లాష్ న్యూస్. అందరు దాని గురించే మాట్లాడుకుంటున్నారు. ఎందుకు ఫ్లాష్ న్యూస్, ఎందుకు హాట్ న్యూస్? ఏదన్నా సామాన్యంగా జరిగితే అది న్యూస్ కాదు, సామాన్యంగా జరగకుండా ఉంటేనే న్యూస్. కాంగ్రెస్కి ఇన్ని ఓట్స్ పడతాయని అందరు అనుకోలేదు, ఇన్ని ఓట్స్ పడినాయి ఆ కాంగ్రెస్కి, అది న్యూస్ ఇప్పుడు. అలాగే నేను ఒక సింపుల్ ఉదాహరణ ఇస్తాను. గోదావరి ఎక్స్ప్రెస్ హైదరాబాద్ నుంచి బయలుదేరి నెక్స్ట్ డే సురక్షితంగా వైజాగ్ చేరితే అది న్యూస్ అమ్మా? సురక్షితంగా చేరితే కాదు, దారిలో యాక్సిడెంట్ అయితేనే న్యూస్. సో అలాగే ఇప్పుడు ఇంకొక ప్రశ్న అడిగి నేను ముందుకు వెళ్తాను. మన తెలంగాణ రాష్ట్రం పక్కనే కర్ణాటక రాష్ట్రం ఉంది. కర్ణాటక రాష్ట్రంకి చెందిన భయంకరమైన నేరస్తులు తెలంగాణ పోలీస్ చేతిలో చిక్కుకున్నారు అనుకుందాం. తెలంగాణ పోలీస్కి అధికారం ఉందా వాళ్ళకి విరోధంగా వాడుటకు? ఆర్ కర్ణాటక పోలీస్కి అప్పచెప్పాలా?
కర్ణాటక పోలీస్ కూడా చెప్పాలి. అప్పచెప్పాలి సార్. నేను అందుకే లూకాసు వార్త 13వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదివించాను. ఇదే ఇజ్రాయెల్ దేశం అనుకుందాం. యోర్దాను నది పటమర వైపున ఉత్తరం వైపు ఉన్న గలీలియా ప్రాంతంకి అధిపతి హేరోదు, దక్షిణం వైపు ఉన్న యూదియా ప్రాంతంకి అధిపతి పొంతి పిలాతు. పొంతి పిలాతుకి గలీలులను చంపుటకు అధికారం లేదు. వాళ్ళు నేరస్తులే అయి ఉండొచ్చు, కానీ సామాన్యంగా అధికారం అనేది లేదు. అది ఆల్ విత్ మీ. ఇక్కడ చూడండి, చక్కగా మ్యాప్ కూడా చూపిస్తున్నారు మన చందు బ్రదరు. ఇక్కడ చూడండి, కింద మనం దక్షిణం వైపు నుంచి ఉత్తరం వైపు వెళ్దాము. యూదియా గ్రీన్ కలర్లో ఉంది చూడండి. అలాగే మధ్య భాగము సమేరియా ఉంది. అలాగే ఉత్తరం వైపు వెళ్తే గలీలియా. గలీలియాకి అధిపతి హేరోదు, యూదియాకి అధిపతి పొంతి పిలాతు. సో పొంతి పిలాతుకి గలీలీయులను చంపుటకు అధికారం లేదు. అందుకే అందరూ దాని గురించి మాట్లాడుకుంటున్నారు. ఇప్పుడు మరి ఇంకొక ప్రశ్న అడుగుతాను మిమ్మల్ని. వాళ్ళు నేరస్తులే, అందుకే యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఏమంటున్నారు, వాళ్ళేనా అందరికంటే భయంకరమైన పాపులని మీరు అనుకుంటున్నారు, మీరు కూడా నశిస్తారు సుమి, మారు మనసు పొందకుండే అని అంటున్నారు. వాళ్ళు నేరస్తులే. కానీ హేరోదు ఏం చేయాలి? పొంతి పిలాతు ఏం చేసి ఉండాలి? హేరోదుకి అప్పచెప్పాలి. సో హేరోదుకి కోపం వచ్చిందని పొంతి పిలాతుకి బాగా తెలుసు. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు, గలీలియా ప్రాంతంకి చెందిన యేసుక్రీస్తు ప్రభువారిని యూదుల ఆత్మిక నాయకులు పొంతి పిలాతు ముందు తీసుకొని వచ్చినప్పుడు ఆయన నిర్ణయం తీసుకుంటలేడు. వాళ్ళు నేరములు మోపినప్పుడు శిక్ష విధించట్లేదు. అరే ఈయన గలీలియా ప్రాంతంకి చెందిన వ్యక్తి, అయితే హేరోదు దగ్గర పంపిస్తానని అంటున్నాడు. ఒకసారి తీయండమ్మా, మనోహర్ పాస్టర్ గారే చదువుతారు. లూకాసు వార్త 23వ అధ్యాయము 4-5 వచనాలు చదవండి బ్రదర్. లూకాసు వార్త 23. పిలాతు ప్రధాన యాజకులతోనూ జనసమూహములతోనూ ఈ మనుషుని యందు నాకు ఏ నేరము కనపడలేదని. అయితే వాడు ఇతడు గలిలయ దేశం మొదలుకొని ఇంతవరకును యూదయ దేశం అందంతటా ఉపదేశించుచు ప్రజలను రేపుచున్నాడని మరింత పట్టుదలగా చెప్పిరి. పిలాతు ఈ మాట విని, ఈ మనుష్యుడు గలిలయుడా అని అడిగి, ఆయన హేరోదు అధికారం క్రింద ఉన్న ప్రదేశపు వాడని తెలుసుకొని హేరోదు నొద్దకు ఆయన పంపెను. హేరోదు ఆ సమయంలో ఉన్నాడు కాబట్టి యెరూషలేములో ఆయన దగ్గర పొంతి పిలాతు ఎవరి దగ్గర పంపిస్తున్నాడు? హేరోదు దగ్గర. ఇప్పుడు సింపుల్, నేను ప్రశ్న అడుగుతాను. లూకాసు వార్త 13వ అధ్యాయంలో ఉన్న సంఘటన, ఆ భయంకరమైన నేరస్తులు గలీలీయులని పొంతి పిలాతు చంపేసినప్పుడు హేరోదుకి అప్పచెప్పకుండా హేరోదుకి కోపం వచ్చి ఉంటుందా లేదా? కోపం వచ్చి ఉంటది. ఇప్పుడు పొంతి పిలాతు యేసుక్రీస్తు ప్రభువారి పట్ల నిర్ణయం తీసుకోకుండా, ఈయన గలీలీయుడు కదా, నేను హేరోదు దగ్గరే పంపిస్తాను, ఆయనకే అధికారం ఉంది శిక్ష విధించటకు అని హేరోదు దగ్గర పంపించినప్పుడు హేరోదుకి నచ్చింది అది. కాబట్టి మనం 12వ వచనంలో ఏం చదువుకున్నాం? 23వ అధ్యాయంలో, అప్పటి వరకు ఇద్దరు శత్రువులు. దేని బట్టి వాళ్ళ మధ్యన వైరం పుట్టింది? దేని బట్టి ఆ వైరం ప్రారంభమైంది అని అంటే, లూకాసు వార్త 13వ అధ్యాయంలో పొంతి పిలాతు గలీలీయులను చంపివేసేసినప్పుడు. ఇప్పుడు పొంతి పిలాతు యేసుక్రీస్తు ప్రభువుని హేరోదు దగ్గర పంపించిన తర్వాత ఇప్పుడు ఇద్దరి మధ్యన మరి ప్రేమ పుడుతున్నది. అది ఆల్ విత్ మీ. వాక్యంని అర్థం చేసుకోవాలంటే వాక్యంనే వాడాలి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. సో హాట్ న్యూస్ అప్పుడు ఏంటి? పొంతి పిలాతు గలీలీయులను చంపివేసేశాడు. ఆ సందర్భంని కూడా తీసుకొని యేసుక్రీస్తు ప్రభువారు మారు మనసుతో కూడిన చక్కని సందేశం పంచుకుంటున్నారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. సందర్భం తగ్గట్టు మాట్లాడే ప్రభు. అందరి మైండ్లో అదే ఉంది. పొంతి పిలాతు గలీలీయులను చంపివేసేశాడు, పొంతి పిలాతు గలీలీయులను చంపివేసేశాడు. ఆ సందర్భంని కూడా వాడి, ఎవరు చనిపోయారో వాళ్ళేనా భయంకరమైన నేరస్తులు, మీరు కూడా నశిస్తారు సుమి, మారు మనసు పొందకుండా ఉంటే అని చక్కని మారు మనసుతో కూడిన సందేశం ప్రభు వారు పంచుకుంటున్నారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మనం అందరం కూడా దేవుని సేవకులము, యేసుక్రీస్తు ప్రభువు అడుగుజాలలో నడుచుకునే సేవకులము. ఆయన లెక్కనే సందర్భాలను కూడా తీసుకొని అక్కడి నుంచి ఆత్మిక పాఠములు మనము గ్రహించి మన సంఘ సభ్యులకి మనము బోధించాలి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అందుకే నేను పోయిన వారం స్టార్ట్ చేశాను. ఇప్పుడు అందరం మాట్లాడుకునేది దేని గురించి అంటే ఎలక్షన్స్. ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక సింపుల్ ప్రశ్న అడిగి ముందుకు వెళ్తానండి. ఫుల్ ఫామ్ చెప్పాలి నాకు. WHO ఫుల్ ఫామ్ చెప్పండి.
వరల్డ్ World హెల్త్ Health ఆర్గనైజేషన్. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. అలాగే యుఎన్ఓ ఫుల్ ఫామ్ చెప్పండి. యునైటెడ్ నేషన్స్ యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్. సో నేను పోయిన వారం స్టార్ట్ చేసిన టాపిక్ ఏంటంటే చాలా మంది లేరు, కొంచెం మంది కూడా లేరు. మరి చిన్న రీక్యాప్ చేసి ముందుకు వెళ్తున్నాను. ఇలెక్ట్ అనే అక్రోనిమ్ నేను తీసుకున్నాను. ఎలెక్ట్ అనే అబ్రివేషన్ నేను తీసుకున్నాను. ఇప్పుడు చందు బ్రదర్ మనకు చూపిస్తారు. ఏ పార్టీ కన్నా జాగ్రత్తగా వినండి, ఎలక్షన్ స్టార్ట్ చేసే ముందు, క్యాంపెయిన్ స్టార్ట్ చేసే ముందు మేనిఫెస్టో అనేది ఉంటుంది. బీహార్లో కొన్ని సంవత్సరాల క్రితం చక్కగా నితీష్ కుమార్ గారు ఆయన తెలివితేటలు వాడి అందరూ బోధిస్తారు. ఏంటి ఎలక్షన్ క్యాంపెయిన్ ఎలా చేస్తారు అని అంటే, ఇది మా మేనిఫెస్టో అండి, మాకు ఓట్ వేయండి, మేము ఇదంతా కూడా ఇస్తాము అని అంటారు. ఆయన ఏమన్నాడు తెలుసా నితీష్ కుమార్ గారు? రోటీ కపడా ఓర్ మకాన్ ఓర్ వైఫై బి అని అన్నాడు. ఎందుకంటే ఈ కాలంలో వైఫై లేకుండా ఉంటే ఏ పని. సో రోటీ కపడా ఓర్ మకాన్ ఓర్ వైఫై బి అని అన్నాడు. సో ఎప్పుడన్నా మేనిఫెస్టో మేము ఏమి ఇవ్వబోతున్నామో అది అర్థమయ్యే భాషలో చెప్తే ప్రజలకి ఇంకా నచ్చుతుంది, ఇంకా వాళ్ళు వెంటనే స్పందిస్తారు. యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఆయన పరిచర్య ప్రారంభంలో ఆయన మేనిఫెస్టో ఏంటో తెలియజేస్తున్నాడు. మారు మనసు పొందుడి, దేవుని రాజ్యం సమీపంగా ఉంది. ఆ దేవుని రాజ్యం అంటే ఏంటి? మనం చనిపోయి పరలోకం వెళ్ళటం కాదు. ఈ దేవుని రాజ్యం అంటే రోమిలికి రాసిన పత్రిక 14వ అధ్యాయం 17వ వచనం మనం చదివితే, దేవుని రాజ్యం తినటం తాగటం కాదు, కానీ అది నీతియు పరిశుద్ధాత్మ సమాధానము పరిశుద్ధాత్మ ఆనందమై ఉన్నది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. సమీపంగా ఉంది. సమీపంగా ఉందంటే మనం చనిపోయి వెళ్ళాలి అంటే అది సమీపంగా ఉన్న చోటనా? కాదు. సమీపంగా ఉన్న రాజ్యమా? కాదు. బైబిల్ అర్థం చేసుకోవాలంటే ఎప్పుడు బైబిలే వాడాలని నేను అనేక సార్లు మీకుతో పంచుకుంటూ ఉంటాను. ఒకసారి తీయండి మనోహర్ పాస్టర్ గారు, రోమిలికి రాసిన పత్రిక 14వ అధ్యాయం 17వ వచనం చదవండి. దేవుని రాజ్యం అంటే ఏంటి చదవండి ఒకసారి. రోమిలికి రాసిన పత్రిక 14వ అధ్యాయం 17వ వచనం. దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు గాని నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ యందలి ఆనందమునై ఉన్నది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు ప్రభువారికి ఇవ్వబడిన అనేక పేర్లు ఒక పేరు ఏంటంటే ఆయన కడబడి ఆదాం. మొదటి ఆదాం ఏం పోగొట్టుకున్నాడో కడబడి ఆదాం తిరిగి ఇచ్చుటకు వచ్చి ఉన్నాడు. వేరే ఏం మాటలతో ఆయన పరిచర్యని ప్రారంభం చేయట్లేదు, కానీ ఈ మాటలతోనే ప్రారంభం చేస్తున్నాడు. బాప్తిజం ఇచ్చే యోహాను యాక్టివ్గా ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు అందరి ముందు నించొని బోధ చేసేవారు కాదు. కానీ బాప్తిజం ఇచ్చే యోహాను ఎప్పుడు చెరలో వేయబడాడో అప్పటి నుంచి ఆయన పరిచర్య, పబ్లిక్ పరిచర్య అందరి ముందు బహిరంగంగా స్టార్ట్ చేస్తున్నారు. ఏ మాటతో? ఒకసారి తీయండి మరి మత్తయి సువార్త 4వ అధ్యాయం 17వ వచనం. మత్తయి సువార్త 4వ అధ్యాయం 17వ వచనం. అప్పటి నుండి యేసు పరలోక రాజ్యము సమీపించి ఉన్నది గనుక మారు మనసు పొందురని చెప్పుచూ ప్రకటింప మొదలు పెట్టాను. ఇంకా దానికంటే ముఖ్యమైన మాటలు ప్రభు వారికి వేరే ఎదియో లేవు. దేవుని రాజ్యం ఏంటి? నీతి. నీతి అంటే రైటియస్నెస్. రైటియస్నెస్ అంటే రైట్ రిలేషన్షిప్ విత్ గాడ్. అదే మొదటి ఆదాం పోగొట్టుకున్నాడు. ఇప్పుడు కడబడి ఆదాము అది ఇచ్చుటకే వచ్చి ఉన్నాడు. మీరు మారు మనసు పొందండి, శిల్వ కార్యంని అంగీకరించండి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ సమాధానం పరిశుద్ధాత్మ ఆనందంని పొందుతారు. ఎప్పుడు మనం నీతిమంతులుగా తీర్చబడతామో, తండ్రితో సరి అయిన సంబంధం కుదిరించుకుంటామో, పరిశుద్ధాత్మ దేవుడు ఒట్టి చేతులతో రాడు. మన హృదయం లోపల పరలోక ఆనందంని పరలోక సమాధానంని తీసుకొని వస్తారు. మనం భౌతికంగా ఇక్కడ జీవిస్తామేమో కానీ పరలోక ఆనందంని సమాధానంని ఆల్రెడీ రుచి చూస్తాం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఒక్కసారి ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం చదువుదామా? నేను ఒక క్వశ్చన్ అడగబోతున్నాను ఈ వాక్య భాగం చదవబడిన తర్వాత. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం. క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారము ద్వారా అత్యధికమైన తన కృపా మహదైశ్వర్యమును రాబో యుగములో కనపరచు నిమిత్తము క్రీస్తు యేసునందు మనల్ని ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టాను. ఆయనతో పాటు కూర్చోబెట్టేశాడు అని ఉందా, లేకపోతే రాబోయే దినంలో కూర్చోబెడతాడని ఉందా? అడుగుతున్నా మిమ్మల్ని. ఆల్రెడీ కూర్చోబెట్టాను. కూర్చోబెట్టేశాడు అంటే ఒక క్రైస్తవుడు ఈ లోకంలో భౌతికంగా జీవిస్తున్నాడేమో కానీ
పరలోక సమాధానాన్ని, పరలోక ఆనందాన్ని ఆల్రెడీ రుచి చూస్తున్నాడు. ఎందుకంటే సంచక కరువు అయిన పరిశుద్ధాత్మ దేవుడిని మన హృదయంలో దేవుడు పెట్టి ఉన్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఆమేన్. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? యేసుక్రీస్తు ప్రభువారి మేనిఫెస్టో ఏంటో? ఎందుకంటే ప్రతి పొలిటికల్ పార్టీకి మేనిఫెస్టో ఉంటుంది కాబట్టి మీకు ఈ మేనిఫెస్టో అనే వర్డ్ వాడి ఈ సందేశం తీసుకొని వస్తున్నాను. దాని తర్వాత ఆల్రెడీ ఇదంతా కూడా నేను చెప్పానండి. లాస్ట్ వీక్ కొంచెం మంది లేరు కాబట్టి మరి గుర్తు చేస్తున్నాను. నెక్స్ట్ అక్రోనిమ్ ఏంటంటే, అక్రోనిమ్లో ఉన్న వర్డ్ ఏంటంటే లాయల్టీ. లాయల్టీ అంటే యేసుక్రీస్తు ప్రభువారి పార్టీని ఎన్నుకున్న తర్వాత మరి సాతాన్ పార్టీకి వెళ్ళుటకు వీల్లేదు. ఇక్కడ చూడండి, రైట్ సైడ్ పిక్చర్ కూడా నేను చూపిస్తున్నాను. యాంటీ డిఫెక్షన్ లా. యాంటీ డిఫెక్షన్ లా అంటే మన భారతదేశంలో ఈ చట్టం అనేది ఉంది. ఎవరన్నా కాంగ్రెస్ టికెట్లో ఎమ్మెల్యే అవుతే, కాంగ్రెస్ టికెట్ వాడి ఎంపీ అవుతే, కొంచెం మంది అవకాశవాదులు ఉంటారు, బీజేపీకి దుంకుతాం అని అనుకుంటే ఆ కాంగ్రెస్ టికెట్ వాడి ఎమ్మెల్యే అయ్యారు, కాంగ్రెస్ టికెట్ అయ్యి ఎంపీ అయ్యారు, ఆ సీట్ని వాళ్ళు పోగొట్టుకుంటారు అంతే. దట్ ఇస్ వాట్ యాంటీ డిఫెక్షన్ లా సేస్. ఇఫ్ యూ స్విచ్ పార్టీస్ ఆఫ్టర్ హ్యావింగ్ బీన్ ఎలక్టెడ్ బై using the ticket of a certain party, if you want to switch over to some other party, you will lose that assembly seat or you will lose that seat of the Lok Sabha. So అదే యాంటీ డిఫెక్షన్ లా చెప్తుంది. యేసుక్రీస్తు ప్రభువారిని మనం ఎన్నుకున్న తర్వాత, ఆయన పార్టీని ఎన్నుకున్న తర్వాత మరి సాతాన్ పార్టీకి వెళ్తే దానికి క్షమాపణ అనేది లేదు. మీరు పవిత్రులుగా నియమించబడిన తర్వాత మరి పాపంకి వెళ్తే ఒక కుక్క దాని వాంతికి తిరిగి వెళ్ళినట్లు అని లేఖనం మనల్ని గద్దిస్తుంది. 2 పేతురు 3వ అధ్యాయం మనము 12 నుంచి 15 వచనాలు మనం చదువుకుంటే ఈ మాటలు మనము చదువుకోవచ్చు. అలాగే హీబ్రీలకు రాసిన పత్రికలు కూడా మనం గమనిస్తే ఒకసారి తీయండి. వెనకాల అడుగు వేసిన వాడు పట్ల నా హృదయము సంతోషించదు. 10వ అధ్యాయం 38, 39. నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాస మూలముగా జీవించును గాని అతడు వెనక్కి తీసిన ఎడల అతని యందు నా ఆత్మకు సంతోషం ఉండదు. అయితే మనము నశించుటకు వెనుక తీయవారము కాము గాని ఆత్మను రక్షించుకొనుటకు విశ్వాసము కలిగిన వారమై ఉన్నాము. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. సో మన దేవుడు మారని దేవుడు. జాగ్రత్తగా వినండి. ఇజ్రాయేలీలు కూడా ఐగుప్తు దాసత్వం నుంచి విమోచించబడిన తర్వాత కానాన్ దేశం వైపు నడుస్తూ వెళ్లే సమయంలో అనేక సార్లు తిరుగుబాటు చేశారు. మారా అనే ప్రాంతం దగ్గర చేదైన నీళ్లు ఉన్నప్పుడు దేవుడు ఎందుకు ఇక్కడ తెచ్చాడు, దాహంతో చంపుటకా అని తిరుగుబాటు చేశారు. అలాగే మన్నాతో నమ్మకంగా పోషించే సమయంలో మాకు వెరైటీ లేదు ఫుడ్లో, ఈజిప్షియన్ బిర్యానీని మేము మిస్ చేస్తున్నామని తిరుగుబాటు చేశారు. అటువంటి తిరుగుబాట్లు అన్నింటినీ కూడా దేవుడు క్షమించాడు, కానీ ఒక్క తిరుగుబాటుని మాత్రం దేవుడు క్షమించలేదు. సంఖ్యాకాండం 13-14 వచనాలు, సంఖ్యాకాండం 13-14 అధ్యాయాన్ని మనం చదివితే మేము తిరిగి ఐగుప్తుకి వెళ్ళిపోతామని అన్నారు. అది మాత్రం దేవుడు క్షమించలేదు. జాగ్రత్తగా వినండి. అన్ని పాపములని దేవుడు క్షమిస్తాడు, కానీ తిరిగి మేము సాతాన్ పార్టీకి వెళ్ళిపోతాము అని అంటే దానికి క్షమాపణ అనేది లేదు. అందుకే ఐగుప్తు రాజ్యం దేన్ని సూచిస్తుంది? సాతాన్ రాజ్యంని సూచిస్తుంది. నేను అనేక సార్లు పంచుకున్నాను, మరీ గుర్తు చేస్తున్నాను. ప్రకటన గ్రంథం 12-13 అధ్యాయంలో ఘటాసర్పంకి 7 తలలు ఉన్నాయి. ఆ 7 తలలు దేన్ని సూచిస్తున్నాయి? ఈ లోకంని పరిపాలించిన 7 రాజ్యంలని సూచిస్తున్నాయి. సమయమానుసారంగా మనం చూస్తే మొదటిగా ఐగుప్తు, దాని తర్వాత మనం చూస్తే అషూర్ రాజ్యము, దాని తర్వాత బాబిలోన్ రాజ్యము, దాని తర్వాత మాదీయ పార్శికుల రాజ్యము, 5వ రాజ్యం గ్రీక్ రాజ్యం, 6వ రాజ్యం రోమా రాజ్యం, 7వ రాజ్యం మనం చూస్తే క్రీస్తు విరోధి రాజ్యం. ఆర్ యు ఆల్ విత్ మీ? సో సాతాను రాజ్యం నుంచి దేవుడు కాపాడాడు ఇజ్రాయేలీలను. మరి మేము తిరిగి వెళ్ళిపోతాము సాతాన్ రాజ్యం కంటే దానికి క్షమాపణ అనేది లేదు. సో క్రైస్తవులుగా అయిపోయిన తర్వాత, యేసు పార్టీని ఎన్నుకున్న తర్వాత, యేసు కొరకు ఓటు వేసిన తర్వాత, యేసుని ప్రెసిడెంట్గా ఎన్నుకున్న తర్వాత వాళ్ళ జీవితంలో లాయల్టీ చూపించాలి. అక్కడ నా పట్ల నీతిమంతుడైన వాడు విశ్వాసంతో జీవించును అనే మాట అక్కడ రాయబడి ఉన్నది కదా. హీబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 38-39. అక్కడ గ్రీక్ పదం ఏం వాడబడిందంటే పిస్టిస్. పిస్టిస్ అంటే మామూలు విశ్వాసం కాదు, నిలకడగా ఉన్న విశ్వాసం. కఠినమైన పరిస్థితుల్లో కూడా నిలకడగా ఉన్న విశ్వాసంని పిస్టిస్ అనే వర్డ్ వర్ణిస్తుంది. సో అటువంటి విశ్వాసం మనం కలిగి ఉండాలి. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఇంకొకటి కూడా మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. న్యూట్రల్గా ఉండడానికి క్రైస్తవ జీవితంలో వీలు కాదు. మనం సాతాన్ పార్టీలో లేకుండా ఉంటే యేసు పార్టీలో ఉన్నట్టు, యేసు పార్టీలో లేకుండా ఉంటే
సాతాన్ పార్టీలు ఉన్నట్టు. అరే మధ్యలో ఉంటామండి అంటే కూడా వీలు కాదు. అందుకే యెహోషువ చెప్పిన చివరి మాటలు ఏంటి, ఆయన చివరి ప్రసంగంలో, ఇంకా కొన్ని రోజుల తర్వాత చనిపోబోతున్నాడు. మీరు ఏ దేవుళ్ళన్నా మీరు ఎన్నుకోండి, కానీ నేను నా కుటుంబము యెహోవానే సేవిస్తాం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆర్ యు ఆల్ విత్ మీ? సాతాన్ పార్టీలో లేమంటే మనం యేసు పార్టీలో ఉన్నాం, యేసు పార్టీలో లేము అంటే మనం సాతాన్ పార్టీలోనే ఉన్నాం. సో మిడిల్ రోడ్ అనేది ఆత్మిక జీవితంలో వీలు కాదు. న్యూట్రాలిటీ అనేది ఆత్మిక జీవితంలో వీలు కాదు. అది మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. లేటెస్ నేను 3వ స్లైడ్ చూపించే ముందు నేను మిమ్మల్ని సింపుల్ క్వశ్చన్ అడుగుతున్నాను. కాంగ్రెస్ పార్టీ సింబల్ ఏంటి చెప్పాలి? హస్తం గుర్తు. గుర్తు. వెరీ గుడ్, రైట్ ఆన్సర్. సో క్రైస్తవులంగా మన పార్టీ సింబల్ ఏంటి? అది అడిగే ముందు ఇంకొక ప్రశ్న కూడా నేను అడుగుతాను మిమ్మల్ని. యూదులు దేవుడు మధ్యన ఉన్న నిబంధనతో కూడిన సంబంధంని సూచించిన వస్తువు ఏంటి? మందసం సార్. మందసం. అలాగే క్రైస్తవులు దేవుడి మధ్యన ఉన్న నిబంధనతో కూడిన సంబంధంని సూచించే వస్తువు ఏంటి? సిల్వ. రైట్ ఆన్సర్. ఆ స్లైడ్ కి మనం వెళ్దాము. మనోహర్ పాస్టర్ గారు కూడా చదివినిపిస్తారు. గలితీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 14వ వచనం. గలితీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 14వ వచనం. అయితే మన ప్రభు అయిన యేసుక్రీస్తు సిలువ యందు తప్ప మరి దేని యందును అతిశయించుట నాకు దూరమవును గాక. దాని తప్పితే నేను దేని బట్టి అతిశయించను. అంటే ఏ సందర్భంలో ఈ మాటలు పలుకుతున్నాడు? ఎందుకు గలితీలకు రాసిన పత్రిక రాయబడింది? అంతకీ ఇప్పుడు మనోహర్ పాస్టర్ గారితో నేను చదివిపిస్తున్నాను. 1వ అధ్యాయం 2వ వచనము. నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతాను. అక్కడ గలితీయ సంఘం అని ఉందా లేకపోతే సంఘములు అని ఉందా అనేది నేను మిమ్మల్ని అడగబోతున్నాను. సంఘములకు, గలితీయలో ఉన్న సంఘములకు శుభమని సంఘములకు అంటే అక్కడ ఒక్క సంఘం లేదు. పౌలు బర్నబా వాళ్ళ మొదటి ఆత్మిక దండయాత్రలో 4 సంఘాలు ఈ గలితీయ ప్రాంతంలో వాళ్ళు స్థాపించారు. 4 చోటలు ఏంటంటే, 4 పట్టణాలు ఏంటంటే ఇకోనియము, లిస్ట్రా, డర్బీ, ఆంతియోక్. ఈ 4 సంఘాలని వాళ్ళు మొదటి ఆత్మిక దండయాత్రలో స్థాపించి కొన్ని రోజుల నుండి వాళ్ళని బలపరిచి అక్కడి నుంచి వచ్చిన తర్వాత అబద్ధ బోధకులు అక్కడ దూరి వాళ్ళు ఏం బోధించడం స్టార్ట్ చేశారు అంటే, మీరు యేసుని నమ్మండి బానే ఉంది, కానీ మీరు సున్నతి కూడా పొందాలి, యూదుల ధర్మశాస్త్రంతో కూడిన ఆచారాలను కూడా మీరు పాటించాలి, అప్పుడే మీకు రక్షణ అని బోధించి వీళ్ళని కలవరపరిచే సమయంలో పౌలు భక్తుడు గలితీలకు రాసిన పత్రిక రాస్తున్నాడు. అందుకే 1వ అధ్యాయం 6వ వచనంకి మనం వద్దామా? ఏమని రాస్తున్నాడు పౌలు భక్తుడు? క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచిన వాడిని విడిచి భిన్నమైన సువార్త తట్టుకు మీరింత త్వరగా తిరిగిపోవచ్చు చూడగా నాకు ఆశ్చర్యమగుచున్నది. అరే వేరే సువార్తను మీరు నమ్ముతున్నారు. అరే సువార్త అంటే యేసుక్రీస్తు ప్రభువారు శిలువ మీద ముగించిన రక్షణ ప్రణాళికని విశ్వాసంతో అంగీకరించుట. ఇంకా దాని తప్పితే దేని బట్టి నేను అతిశయించను అని అంటున్నాడు. ఎందుకంటే వీళ్ళు ఇప్పుడు మేము సున్నతి కూడా పొందాలి అని అనుకుంటున్నారు కాబట్టి. ఇంకా 3వ అధ్యాయంకి వస్తే వాళ్ళని తిట్టడం స్టార్ట్ చేస్తున్నాడు. ఒకసారి తీయండి 3వ అధ్యాయం 3 వచనాలు. ఓ అవివేకులైన గలతీయులారా, అరే బుద్ధి లేని గలతీయులారా, మిమ్మల్ని ఎవడు భ్రమ పెట్టెను? సిలువ వేయబడినట్టు వాడైనట్టుగా యేసుక్రీస్తు మీ కన్నుల ఎదుట ప్రదర్శింపబడిను కదా. ఇది మాత్రమే మీ వలన తెలుసుకొని కోరుచున్నాను. ధర్మశాస్త్ర సంబంధ క్రియల వలన ఆత్మను పొందితిరా, లేక విశ్వాసముతో వినుట వలన పొందితిరా? హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. బుద్ధి లేని గలితీయులారా, మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలని నేను కోరుకుంటున్నాను. మీరు యేసుక్రీస్తు ప్రభు వారి రక్షణ ప్రణాళిక గురించి విని విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మీ హృదయం లోపల వచ్చాడా, లేకపోతే సున్నతి పొందినప్పుడా అని అడుగుతూ క్లైమాక్స్ కి వెళ్తున్నాడు. 6వ అధ్యాయం 14వ వచనంలో, యేసు సిల్వ తప్పితే నేను దేని బట్టి అతిశయించను. ఇప్పుడు మన సంఘాల మీద చక్కగా సుందర్పాలన్న కట్టిన సంఘం మహబూబ్ నగర్ లో, దానిపైన సిల్వ ఉంది అని అంటే దాని అర్థం ఏంటి? ఆ సంఘం బోధించే సందేశం ఏంటి? నిశ్శబ్దంగా ఉంటూ ఆ సిల్వని వేసింది, ఆ సంఘం మీద సిల్వ నాటబడింది అంటే దాని అర్థం ఏంటి? ఆ సంఘం బోధించే సందేశం ఏంటి?
యేసు సిల్వ తప్పితే మేము దేని బట్టి అతిశయించాం. మాకు రక్షణ వస్తున్నదంటే యేసు సిల్వ కార్యం వలనే, వేరే దేని బట్టి లేదు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఆమేన్. దట్ ఈస్ అవర్ పార్టీ సింబల్. ఇంకా గలితీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం కూడా మనం చదువుదామా? దేవుడు అన్ని పరిస్థితులను ఎలాగ తీసుకొని వచ్చాడో మనం చూద్దాం. 4వ అధ్యాయం 4వ వచనం. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. కాలం పరిపూర్ణమైనప్పుడు. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు ఈ వాక్య భాగం కూడా నేను చదివిస్తున్నాను. లెవికి యాజకు గోత్రంకి చెందిన లెవికి 3 కుమారులు ఉన్నారు, మెరారి, గెర్షోము, కోహాత్. ఈ మెరారీలు, గెర్షోమీలు ప్రత్యక్ష గుడారంతో కూడిన వస్తువులని వాళ్ళు ఎద్దుల బండిలో తీసుకొని వెళ్ళడానికి దేవుడు అనుమతిస్తున్నాడు. కానీ నిబంధన మందసంని మాత్రము కోహాతీలు భుజం మీదే మోయాలి. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఒకసారి చదువుదామా? సంఖ్యాకాండం 7వ అధ్యాయం 9వ వచనం. మోషే గెర్షోమీలకి, మెరారీలకి ఎద్దుల బండి ఇస్తున్నాడు. దేని కొరకు? ప్రత్యక్ష గుడారంలో ఉన్న పరిశుద్ధమైన వస్తువులని తీసుకొని వెళ్ళుటకు. కానీ నిబంధన మందసంని మాత్రము కోహాతీలు భుజం మీదే మోయాలి. చదవండి 7వ అధ్యాయం 9వ వచనం సంఖ్యాకాండం. కహాతీయులకి ఏలయనగా పరిశుద్ధ స్థలపు సేవ వారిది, తమ భుజముల మీద మోయుటియే వారి పని గనుక వారికి వాహనములను నియమింపలేదు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. దావీదులో ఉన్న ఒక మంచి విషయం ఏంటంటే, ఏమన్నా పొరపాట్లు చేస్తే వెంటనే మారు మనసు పొందుతాడు. దావీదు చూసింది ఏంటంటే, ఒక సందర్భంలో నిబంధన మందసంని ఫిలిస్తీన్లు ఎద్దుల బండిలో పంపించారు. దేవుని కోపం వాళ్ళ మీద రాలేదు. కారణం ఏంటంటే వాళ్ళకి ధర్మశాస్త్రం ఏంటో తెలియదు కాబట్టి. కానీ దావీదుకి అయితే సాకు లేదు. నిబంధన మందసంని ఎద్దుల బండిలో తీసుకొని వచ్చేటప్పుడు ఆయన రాజు అవగానే ఎంతో పెద్ద అరేంజ్మెంట్స్ చేసి నిబంధన మందసంని ఎద్దుల బండిలో తీసుకొని వచ్చేటప్పుడు దేవుని ఉగ్రత వాళ్ళ మీద వస్తున్నది. ఎందుకంటే కోహాతీలే నిబంధన మందసంని మోయాలి. ఆ పొరపాటు చేశాడని గ్రహించి మారు మనసు పొందుతున్నాడు దావీదు. ఒకసారి చదువుదామా? 2వ దినవృత్తాంతం 15వ అధ్యాయం 12వ వచనం. 2వ దినవృత్తాంతం 15:12 నుంచి చదువుదాం మనం. పూర్ణ హృదయముతోనూ పూర్ణాత్మతోనూ తమ పితరుల దేవుడైన యెహోవా యొద్ద తాము విచారణ చేయుదుమనియు, పిన్నలే గాని పెద్దలే గాని పురుషులే గాని స్త్రీలే గాని ఇశ్రాయేలు దేవుడైన యెహోవా యొద్ద విచారణ మొదటి దినవృత్తాంతం 15, మొదటి దినవృత్తాంతం 12వ వచనం నుంచి. లేవీయుల పితరుల సంతతులకు మీరు పెద్దలై ఉన్నారు. ఇంతకు ముందు మీరు ఇశ్రాయేలుల దేవుడైన యెహోవా మందసమును మోయక్క ఉండుట చేతను, మనము మన దేవుడైన యెహోవా యొద్ద విధిని బట్టి విచారణ చేయకుండుట చేతను ఆయన మనలో నాశనము కలుగజేసెను. కావున ఇప్పుడు మీరును మీ వారును మిమ్మును మీరే ప్రతిష్ఠించుకొని, నేను ఆ మందసమునకు సిద్ధపరిచిన స్థలమునకు దాని తేవలెను. మీరు అప్పుడు తీసుకొని రావాలి. పోయినసారి మీరు మోయలేదు, అందుకే దేవుని ఉగ్రత వచ్చింది. ఇప్పుడు చూడండి దేవుడి పరిస్థితులను ఎట్లా తీసుకొని వస్తున్నారు. కాలం పరిపూర్ణం అయినప్పుడు ఆయన కుమారుణ్ణి పంపించాను. అప్పటి వరకు శిల్వ మరణం అనే శిక్ష ఈ లోకంలో లేదు. వేరే రాజ్యంలో దాన్ని ఇంట్రడ్యూస్ చేయలేదు. అయితే రోమిలే ఇంట్రడ్యూస్ చేశారు. ఇంకా వాళ్ళు ఎందుకు ఇంట్రడ్యూస్ చేశారు? వాళ్ళ రాజ్యంకి విరోధంగా తిరుగుబాటు చేసిన వాళ్ళకి ఈ భయంకరమైన శిక్ష విధిస్తే వేరే ఎవరికి కూడా వాళ్ళ రాజ్యంకి విరోధంగా తిరుగుబాటు చేయడానికి ధైర్యం అనేది చాలదు. భయంకరమైన శిక్ష. చేతులు కాళ్ళని మేకులతో పొడిచి ఆ వ్యక్తిని శిలువ మీద వేలాడిస్తారు. ఇంకొకటి ఏంటి, ఆయన నొప్పిని ఇంకా ఎక్కువగా పెంచుటకు శిలువ మరణంకి అప్పజెప్పబడిన ప్రతి వ్యక్తిని మొదట్లో కొరడా దెబ్బలు కొట్టి ఆయన దున్నబడిన వీపుతోనే ఆయనే శిలువ మోసేటట్లు చేసేవారు రోమిలు. జాగ్రత్త వినండి. పొంతి పిలాతు యేసుక్రీస్తు ప్రభువారికి కొరడా దెబ్బలు కొట్టాను, దాని తర్వాత యేసుని శిలువ మోసుకొని వెళ్ళమని చెప్పాను అని అంటే, ఆ కొరడా దెబ్బలు ధర్మశాస్త్రం ప్రకారంగా 39 కొరడా దెబ్బలు కాదు. అది ఆల్ అండర్స్టాండింగ్. రోమిల కొరడా దెబ్బలు ఎలాగుంటాయి అని అంటే, అక్కడ రోమా అధిపతి ఒక ఆయన నించొని ఉంటాడు.
ఈయనకి ఎంత శక్తి ఉంది, సిలువ మోయుటకు ఎంత శక్తి ఉంది, అంతవరకు కొట్టండి, అంతవరకు కొట్టండి. ఇప్పుడు శక్తి ఉందా, కొంచెం మిగిలిందా, అప్పుడు ఆపండి. ఆ దున్నబడిన వీపుతో ఈయన సిలువ మోసుకొని వెళ్ళాలి అని రోమా చట్టము, రోమా సామ్రాజ్యం ఆ చట్టం తీసుకొని వచ్చింది. ఎందుకంటే తండ్రి చిత్తం ఏంటంటే మన యాజకుడైన యేసు క్రైస్తవులు దేవుడి మధ్యన ఉన్న నిబంధనతో కూడిన ఆ సిల్వని ఆయన భుజం మీద మోయాలని. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. లెట్ us look at that slide, చందు బ్రదర్. యాజకులు ఎలాగా దేవుడు యూదుల మధ్యన ఉన్న నిబంధనతో కూడిన వస్తువుని మోసేటట్లు దేవుడు ఎలాగ చేశారు. ఇక్కడ లెఫ్ట్ సైడ్ పిక్చర్ చూడండి. కొహాతీలే నిబంధన మందసంని మోస్తున్నారు. చూడండి, నిబంధన మందసంని కొహాతీలే మోస్తున్నారు. అలాగే మన యాజకుడైన యేసు మనకి దేవుని మధ్యన ఉన్న నిబంధనని సూచించే వస్తు సిల్వని మోయాలని తండ్రి కోరిక. కాలం పరిపూర్ణమైనప్పుడే యేసు వచ్చాను. రోమా రాజ్యము సిల్వ మరణం అనే శిక్ష తీసుకొని వచ్చినప్పుడే యేసు వచ్చాను. ఇంకా సిల్వ మరణంతో కూడిన వేరే విషయాలు నేను ముందు పంచుకున్నానండి. ఇంకొకసారి గుర్తు చేసి నేను ముందుకు వెళ్తున్నాను. అదేంటంటే ఎక్కడ మనం ఓడిపోతామో అక్కడే దేవుడు గెలిచేటట్లు చేయగలుగుతాడు. ఆయన రోషం కలిగిన దేవుడు కాబట్టి. మొదటి ఆదాము ఒక మ్రాను దగ్గర అవిధేయుడు అయ్యాడు. ఇంకొక ఆదాము, కడబడి ఆదాము మ్రాను దగ్గర పరిస్థితులు ఏది కూడా అనుకూలంగా లేనప్పుడు విధేయత చూపిస్తున్నాడు. ఆ శిలువ మరణం ఉంటేనే అది వీలవుతుంది. రెండవది, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మొదటి ఆదాము ఒక మ్రాను వెనకాల సిగ్గుని దాక్కుంటున్నాడు దేవుని దగ్గర నుంచి. కానీ కడబడి ఆదాము పాపంతో కూడిన మన సిగ్గుని కప్పుటకు ఆయన దిగంబరిగా ఇంకొక చెట్టు ముందు వేలాడుతున్నాడు. అది శిలువ మరణం ఉంటేనే వీలవుతుంది. ఎందుకంటే జాగ్రత్తగా వినండి, చరిత్ర మనకు అందరికీ తెలిసి ఉండాలి. చాలా మంది క్రిస్టియన్ ఆర్ట్ గ్యాలరీలో ఉన్న పిక్చర్స్ చూస్తారు. యేసుక్రీస్తు ప్రభు నడుము చుట్టూ ఒక బట్ట ఉంటుంది, కానీ అలాగే యేసుని సిలువ వేయబడలేదు. ఆయన దిగంబరిగా సిలువ వేశారు. రోమా చట్టం ఏం చెప్తుంది? ఎవరు రోమా రాజ్యంకి విరోధంగా తిరుగుబాటు చేస్తారో వాళ్ళు భయంకరమైన సిల్వ మరణానికి అప్పచెప్పబడాలి. వాళ్ళు మానసికంగా కూడా అవమానపరచబడాలి. వాళ్ళు దిగంబరీలుగా సిల్వ వేయబడాలి అని రోమా చట్టం కోరుకుంది. సో యేసుక్రీస్తు ప్రభు వారు సిల్వ వేయబడినప్పుడు దిగంబరిగా సిల్వ వేయబడాడు. మన పాపంని, మన సిగ్గుని కప్పుటకు ఆయన దిగంబరిగా ఇంకొక మ్రాను ముందు వేలాడుతున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. సో సిల్వ మరణం అనే శిక్ష వచ్చే వరకు యేసు వచ్చుటకు వీల్లేదు. కాలం పరిపూర్ణం అయినప్పుడే యేసు వస్తున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? ఇంకా రోమా సామ్రాజ్యం సమయంలో రోడ్స్ కూడా బాగా కనెక్ట్ అయిపోయినాయి. లెట్స్ గో టు ది నెక్స్ట్ స్లైడ్, చందు బ్రదర్. లెట్స్ గో టు ది నెక్స్ట్ స్లైడ్. ఇక్కడ చూడండి, రోమా సామ్రాజ్యము ప్రపంచం అన్నిటి కూడా పరిపాలిస్తుంది. రోమా సామ్రాజ్యంకి విరోధంగా ఎక్కడన్నా ఏమైనా తిరుగుబాటు జరుగుతుందంటే విన్న సైనికులు వెంటనే అక్కడ వెళ్ళి ఆ తిరుగుబాటు చేసేటోళ్ళని కంప్లీట్గా నాశనం చేసేసేవారు. ఆ సైన్యం త్వరగా అక్కడ వెళ్ళాలి. ఎక్కడ తిరుగుబాటు జరుగుతుందంటే రోడ్స్ బాగుండాలి. కానీ అది కూడా మనకి చాలా మేలుకరంగా ఉండింది సువార్త బోధించటకు. యెరూషలేంలో ప్రారంభమైన సువార్త ప్రకటన ప్రపంచం అంతా కూడా ఎందుకు వ్యాపించిందంటే రోడ్స్ బాగున్నాయి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. కాలము పరిపూర్ణమైనప్పుడు ఆయన కుమారుణ్ణి తండ్రి పంపించాడు. జస్ట్ వన్ సెంటెన్స్, కానీ దాని వెనకాల ఎన్ని మర్మాలు ఉన్నాయి చూడండి. ఇంకా నెక్స్ట్ ఎలక్షన్ లాంగ్వేజ్ వాడి నేను నెక్స్ట్ స్లైడ్కి వెళ్తున్నాను. ఏ పార్టీ అన్నా ఎలక్షన్స్ ముందు క్యాన్వాసింగ్ చేస్తుందా లేదా అడుగుతున్నా? మా పార్టీకి ఓటేయండి అని చేస్తుందా లేదా? క్యాన్వాసింగ్ చేయరా అండి? చేస్తున్నారా? అయితే మనం ఏం చేస్తున్నాం? ఈ చిన్న పరలోకంని మనం రుచి చూస్తున్నాం. బ్రదర్ చందు, లెట్స్ గో టు ది నెక్స్ట్ స్లైడ్. మన క్యాన్వాసింగ్ ఎలాగుంది? దేని గురించి ఉంది? మన క్రైస్తవ జనసంఖ్యను పెంచుకోవాలన్నా దాన్ని బట్టి మనం సువార్త ఎప్పుడు బోధించకూడదు, మన సాక్ష్యం పంచుకోకూడదు. దేన్ని బట్టి మనము మన సాక్ష్యంని పంచుకోవాలి, సువార్తని పంచుకొని అన్యులని ప్రభు వైపు ఎందుకు, దేన్ని బట్టి ఆకర్షించాలంటే క్రైస్తవ జనసంఖ్యను పెంచుకోవడానికి కాదు. నేను చిన్న పరలోకంని రుచి చూస్తున్నాను. ఇక్కడ దేవుని రాజ్యం నా హృదయంలో ప్రవేశించింది. నా స్నేహితులు, నా మిత్రులు, నా బంధువులు వాళ్ళు కూడా దాన్ని రుచి చూడాలి. దట్ ఈస్ వై వీ క్యాన్వస్ అబౌట్ Christianity. Not for increasing the Christian population. No,
what I am enjoying. A little heaven on earth, I want others to enjoy. అందుకే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 21వ వచనం నుంచి 23వ వచనంలో పౌలు భక్తుడు ఏమంటాడు? ఏ విధం చేతనైనను నేను అన్యులని రక్షించుటకు బలహీనుల మధ్యన బలహీనతుడైతిని, యూదుల మధ్యన యూదుడైతిని, అన్యుల మధ్యన అన్యుడైతిని. ఏదో ఒక కామన్ పాయింట్ని నేను ఎస్టాబ్లిష్ చేసి, ఒక కామన్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ని ఎస్టాబ్లిష్ చేసి వాళ్ళతో నా సాక్ష్యం పంచుకుంటుటకు, నా సువార్తని పంచుకుంటుటకు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఎంత ఆసక్తితో. Are we canvassing about God's kingdom with this purpose, not for increasing Christian population? I am enjoying a little heaven on earth. నేను చిన్న పరలోకంని ఈ లోకంలో రుచి చూస్తున్నాను. పరిశుద్ధాత్మ సమాధానం, పరిశుద్ధాత్మ ఆనందంని నేనేం రుచి చూస్తున్నాను, అది అన్యులు కూడా రుచి చూడాలి. వాళ్ళు కూడా, వాళ్ళ పేర్లు కూడా జీవ గ్రంథంలో రాయబడాలి. వాళ్ళు కూడా పరలోకం సురక్షితంగా చేరాలి. ఆ కోరికతో ఆర్ వి క్యాన్వసింగ్ అబౌట్ జీసస్ పార్టీ. ఎక్కడన్నా చూడండి, బస్ ప్రయాణం, ట్రైన్ ప్రయాణం, ప్లేన్ ప్రయాణం, 3 గంటలు మన పక్కన ఎవరో కూర్చుంటారు. ఆ సమయంని కూడా మనం వాడుకోవాలి. నేను ప్రతిసారి నా ప్రయాణంలో ఆ సమయంని కూడా నేను వాడుకుంటాను. 3 గంటలు నా పక్కన కూర్చున్న వ్యక్తి ఆయన సెల్ ఫోన్ చూస్తూ ఉండొచ్చు, కానీ నేను కాన్వర్జేషన్ స్టార్ట్ చేస్తాను. ఎక్కడ వెళ్తున్నారు సార్, ఎందుకు వెళ్తున్నారు సార్ అని చెప్పేసి మెల్లంగా నా సాక్ష్యం పంచుకుంటాను. యేసు నా జీవితంలో ఏం చేశారు అనేది. దాని తర్వాత సువార్త పంచుకుంటాను. ఒక జ్ఞాపకం పెట్టుకోండి, ఎప్పుడన్నా అన్యుల దగ్గర మాట్లాడేటప్పుడు ఫస్ట్ సాక్ష్యం పంచుకోండి, దాని తర్వాతనే సువార్త పంచుకోండి. ఎందుకంటే లేఖనము ఆ క్రమం మనకు చూపిస్తుంది. ఒకసారి మనోహర్ పాస్టర్ గారు చదివి వినిపిస్తారు. అపోస్తల కార్యం 8వ అధ్యాయం 25వ వచనం. అపోస్తల కార్యం 8వ అధ్యాయం 25వ వచనం. 8:25. అంతట వారు సాక్ష్యమిచ్చుచు ప్రభు వాక్యము బోధించి సాక్ష్యం ఇచ్చుచు మొదట్లో సాక్ష్యం. దాన్ని బట్టి మన పక్కన కూర్చున్న వాళ్ళన్నా వారు అన్యులన్నా ఎవరి ముందు మనం నించొని ఉన్నామో కూర్చొని ఉన్నామో వాళ్ళతో ఒక రిలేషన్షిప్ అనేది ఎస్టాబ్లిష్ అవుతుంది. సాక్ష్యం పంచుకున్న తర్వాతనే, దాని తర్వాతనే సువార్త పంచుకోవాలి. లేకపోతే ఈయన మత మార్పిడి చేస్తున్నాడని అనుకుంటారు. యేసు నా జీవితంలో చేసిన కార్యములు, ఎన్ని గొప్ప కార్యములు, అది నేను పంచుకుంటాను. ప్రతి క్రైస్తవుని జీవితంలో BCAD అనుభవం అనేది ఉంటుంది. యేసు నా జీవితంలో వచ్చే ముందు నేను ఇలాగుంటిని, యేసు నా జీవితంలో రాగానే ఇలాగా మారాను. అది పంచుకున్న తర్వాతనే ఆ యేసుని మీరు కూడా అంగీకరించవచ్చు అని చెప్పాలి మనం. ఆర్ యు ఆల్ విత్ మీ? దట్ ఈస్ క్యాన్వసింగ్. ఇంకా మన శత్రువు ఎవరు? సాతానుడు. ఆయనతో మనం ఎలా గెలుస్తామంట? లెట్స్ గో టు ద లాస్ట్ స్లైడ్. యేసుక్రీస్తు ప్రభువు శక్తి మీద ఆధారం పడి మనం దేవుని కార్యం చేస్తూ వెళ్ళే సమయంలో సాతానుడు ఎదిరిస్తాడు. కానీ ఎలక్షన్ భాష నేను వాడుతున్నాను, సాతానుడు ఆయన డిపాజిట్ కూడా పోగొట్టుకుంటాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మనకందరికీ రూల్ తెలుసు. ఎవరన్నా కంటెస్ట్ చేయాలి ఎలక్షన్ అంటే ఎలక్షన్ కమిషన్ కి డిపాజిట్ ఇవ్వాలి. ఆ వ్యక్తికి కొన్ని ఓట్స్ కూడా పడకుండా ఉంటే, మినిమం కొన్ని ఓట్స్ కూడా పడకుండా ఉంటే ఆయనకు డిపాజిట్ కూడా లభించదు. సాతాన్ని అలాగ ఓడగొడతాడంట దేవుడు, మనం ఆయన శక్తి మీద ఆధారం పడితే. చిత్తగొడతాడంట సాతాన్ని. మన సొంత శక్తి వల్ల అది వీలు కాదు. లాస్ట్ ఈ స్టాండ్స్ ఫర్ ట్రయంఫ్. ట్రయంఫ్ అంటే విక్టరీ. ఎటువంటి విక్టరీ? ఒకసారి తీయండి, దీంతో నేను ముగించేస్తున్నాను. రోమిలికి రాసిన పత్రిక 16వ అధ్యాయం 20వ వచనం చదవండి. రోమిలికి రాసిన పత్రిక 16:20. సమాధానకర్తయగు దేవుడు సాతానును మీ కాళ్ళ క్రింద శీఘ్రముగా చెదక త్రొక్కించును. సాతానికి డిపాజిట్ కూడా చెందదు. ఆర్ యు ఆల్ విత్ మీ? సో ఎలక్షన్ అనే అంశం మీద నేను ఈ అబ్రివేషన్స్ వాడి ఎలెక్ట్ అనే అక్రోనిమ్ ని తీసుకొని ఈ దినం సందేశం తీసుకొని వచ్చాను మీ ముందు. E stands for easy to understand manifesto. L stands for loyalty. Another E stands for easy to understand party symbol. మన పార్టీ సింబల్ సిల్వ. C stands for canvassing. నమ్మకంగా మనం క్యాన్వసింగ్ చేస్తున్నామా యేసు రాజ్యం గురించి, యేసు పార్టీ గురించి. ఐదోది ట్రయంఫ్, అంటే మామూలు విజయం కాదు, గొప్ప విజయం మనం పొందుతాము. సాతానుని మన కాలు కింద దేవుడు చితగొడతాడట. ఆయన శక్తి మీద ఆధారం పడినప్పుడు సాతానుడికి డిపాజిట్ కూడా చెందదు. ఆర్ యు ఆల్ విత్ మీ? నేను చిన్న ప్రార్థన చేసి ఫ్లోర్ బిషప్ సింగం గారికి అప్పచెప్తాను. తండ్రి, ఈ సమయం బట్టి ఎంతో వందన, ఇక్కడ చేరిన సేవకుల బట్టి ఎంతో వందనాలు తండ్రి. వాళ్ళు ఈ సమయంలో ఏదో పనులు చేసుకొని ఉండుండొచ్చు, కానీ ఎంతో సాత్వికముతో మేము కూడా వాక్యపరంగా బలపరచబడాలి, ఈ గొప్ప విజ్ఞాపన ప్రార్థన పరిచర్యలో పాల్గొవాలని వాళ్ళు వచ్చి ఉన్నారు. అందరినీ మీరు దీవించున్నారు, ఆశీర్వదించున్నారని మేము నమ్ముచున్నాం.
నిష్ప్రయోజకమైన మీ దీనదాసుని నించోబెట్టి మీ మహిమార్థమై వాడుకున్నారు తండ్రి. దాన్ని బట్టి నేను మిమ్మల్ని స్తుతిస్తున్నాను. ఈ దినం మీరు మాకు నేర్పించిన పాఠములు తండ్రి మేము వినే వాళ్ళంగానే కాకుండా అమలు పరిచే వాళ్ళంగా మమ్మల్ని అందరినీ సరిదిద్దండి. ఈ వినపములు మేము యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో పెట్టుకుంటున్నాం. ఆమేన్, ఆమేన్, ఆమేన్.